ఎప్పుడు జరగబోయే విషయం ఏంటంటే హైడ్ అండ్ సీక్ ఆడబోతున్నాం అనమాట. ఓ దొంగాట. అండ్ పోలీసులు అందరూ కూడా మా స్టూడియోలో ఉన్నారు ఇప్పుడు. అంటే పోలీసులు లాంటి మీడియా అంతా కూడా మా స్టూడియోలో ఉన్నారు. సో దొంగాట ఆడియో రిలీజ్ 92.7 బిగ్ ఎఫ్ఎం లో అంగరంగ వైభవంగా ఘనంగా జరగబోతుంది. పక్కన నువ్వు ఇవాళ పాట పాడుకుని ఉంటావు పొద్దునే. రావే రావం. నేను రోజు మార్నింగ్ ఇంకో టీవీ ఛానల్లో అడవి శేషు అని చెప్పా. మరి ఏది ప్లే చేసుకుందాం? దొంగట టైటిల్ సాంగ్ జస్ట్ బిగ్ ఎఫ్ఎం ఎక్స్క్లూజివ్ గా రిలీజ్ చేయడానికి. గుడ్ గుడ్ గుడ్. చేసే దొంగాట రాపిడి చేసే దొంగాట ఉల్టా పల్టా అందరు బాహరు బందరకే దొంగాట అమ్మ కొడుకు అయ్యాడాట అందరు దొంగాట రెండు మూడు ఎవరు వైపు ఎవ్వరు చూడు దొంగాట తినవక పెట్టి దొంగాట దొంగ 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 పోలీస్ దొంగాట ఇంట బయట లవలవలాడే ఉడుకుడు కానే దొంగాట ఆగడి అందరి ఆడక తప్పని అక్కరమై దొంగాట ఉడుకుడు పరుగులు అదిరింది సాంగ్. యాక్చువల్గా ఈ సాంగ్ వింటుంటే నాకు అనిపిస్తుంది యాక్చువల్గా దీంతో ఒక వీడియో గేమ్ కూడా వచ్చేస్తే బాగుండని చెప్పి. కానీ మరి లక్ష్మీ శేషుల్లో ఎవరు దొంగ ఎవరు పోలీసు? నేను పోలీస్ అండి. నేను చాలా అమాయకురాలు, నాకేం తెలియదు. అన్ని దొంగ యాక్చువల్ విషయం ఏంటంటే సినిమాలో నేను అమాయకుడిని. లక్ష్మి చెప్పని కూడా చెప్పలేదు అసలు, అన్ని అబద్ధాలే. సో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్, ముగ్గురు మొనగాళ్ళు. అండ్ రఘు అండ్ సత్య మహావీర్. ఏమీ లేదు అంటే ఫస్ట్ ఇట్ వాజ్ సత్య త్రూ అవుట్, తర్వాత యాడ్ అయ్యారు. నేను పాడే పాట యాదగిరి వరికుప్పల్ గారు 2 పాటలు ఆయనే రాశారు ఈ సినిమాలో. ఆయన రాసి పాడినప్పుడు మాకందరికి నచ్చింది. అండ్ దే సెడ్ యూ షుడ్ సింగ్ ద సాంగ్ అండ్ వి సెడ్ ఓకే వై నాట్ అని. అలా అనుకున్నప్పుడు రఘు కొంచెం వాజ్ లైక్ నో నేనే చెయ్యాలి ఈ సాంగ్, నువ్వు పాడే పాట ఇంకొకరి డైరెక్టర్ ఉన్నప్పుడు యూజువల్గా వాళ్ళు నేను చెయ్యను, నేను ఇలా సాంగ్ చేయను, తన్నే చేయని, నెక్స్ట్ టైం చూద్దాం అంటారు. హీ డిడ్ంట్ సే ఎనీథింగ్ లైక్ దాట్. సో అలా వచ్చారు రఘు. అండ్ సాయి కార్తిక్ బ్యాగ్ నమ్మలేకపోవచ్చు కానీ జెన్యూన్గా చెప్తాను. మెయిన్లీ బికాస్ దిస్ ఇస్ ద థీమ్ సాంగ్. సో దిస్ వాజ్ ద లేటెస్ట్ కాంపోజిషన్. సో నాకు జెన్యూన్గా ఒక ఆడియన్స్ రియాక్షన్ వచ్చింది, భలే ఊపు వచ్చింది. అండ్ సంబడి హూ లవ్స్ టెక్నో, హిప్ హాప్ అండ్ ఫోక్ మూడు ఒకటే పాట ఉండడం ఫర్ మీ ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ అన్నమాట. సో మీకు సంగీత పరిజ్ఞానం బాగా ఉన్నట్టుందో, పాట పాడతారా? అమ్మో వదిలేండి. అవును, బాగా ఎప్పుడు పాడుతూనే ఉంటాడు సెట్ లో, ఆల్ ద టైమ్ సింగింగ్ సంథింగ్ దొంగాట అలా ఏం కాదు. హి నోస్ గట్టిగా బాగా పాడు శేష్ ఆపేసామే పాడు సెట్ లో ఊరికే నాన్ స్టాప్ పాడుతూ ఉంటాడు హిందీ పాటలు, తెలుగు పాటలు. ప్రెస్ రిలీజ్ ఇచ్చారు కదా స్టేట్మెంట్. 2 3 నా ఫోన్ మీ మగాళ్ళలో అంత ఇవ్వయిపోయే గొప్ప, ఎప్పుడు మా ఆడవాళ్ళ పొగడాలు చూసి ఆడడం తప్ప.
సాంగ్ ఫస్ట్ హాఫ్లోనే వస్తుందండి అండ్ అందరూ ఉంటాం ఈ సాంగ్లో. ద ఫ్రీడమ్ ఈ లిరిక్స్లో ఎందుకు వచ్చిందంటే నేను అనుకోకుండా ఫుల్గా తాగేసి పాడిన పాట ఇది. స్టూడియోలో కాదు, సినిమాలో. నేను తాగేస్తే ఇలాగే పాడుతాను. What? You're such an ass. He's just a dirty-minded fat. It's okay. Here. Thank you. Tissue. Cake time matko chestar ma Srini. Da ma. Da. Da. Switch on lights. మూర్తి వెనక స్విచ్ లాంటి అతను వెనక ఆఫ్ చేసినట్టు దొంగాట థీమ్ సాంగ్ ఈరోజు బిగ్ ఎఫ్ఎంలో రిలీజ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా ప్రీవియస్గా విన్నాను కానీ ఫైనల్ ట్రాక్ ఈరోజే బిగ్ ఎఫ్ఎంలో విన్నాను. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఈ సాంగ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ వినిపిస్తుంది. ఇప్పటికి 2 songs రిలీజ్ చేసేసాం ఆల్రెడీ. ఇంకా 2 songs ఉన్నాయి. ఎల్లుండ 11th ఆడియో ఫంక్షన్ జరుగుతుంది JRC Convention Center. So please tune in to your televisions. It's live on NTV and అతి త్వరలో సినిమా కూడా ముందుకు రాబోతుంది. It's going to be a cool movie in the hot summer. నేను నమ్మలేకపోతున్నానండి, ఇది నిజంగా డ్రీమ్ లాగా అనిపిస్తుంది. ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. బ్యాడ్ మటుకు అవ్వకూడదు, అవ్వదని నాకు తెలుసు. ఎందుకంటే రఘు కుంచి గారి మ్యూజిక్ అండ్ వరికుప్ల యాదగిరి గారి లిరిక్స్ ఈ 2 అదిరిపోయాయి. సో నా పాట అట్టట్టున్నా కొంచెం పాస్ అయిపోద్దని తెలుసు. ఏదో లక్ష్మి మంచి పాడారు అన్న సాంగ్ రిలీజ్ అవుతుంది అనుకున్నాను. బట్ ఇంతలా రేజ్ అవుతుంది, ఇంతలా హిట్ అవుతుంది అని మటుకు నేను నిజంగా అనుకోలేదు. షూటింగ్ చేస్తున్నప్పుడు బాగా గోల ఉన్నప్పుడు ఒక స్పీకర్ ఫోన్ మీద వినిపించారు. జస్ట్ వరికుపులు గారు ఒట్టి ఇలా టేబుల్ మీద కొడుతూ జస్ట్ వినిపించిన లిరిక్స్. ఐ థాట్ ఇట్ వాజ్ అమేజింగ్. ఆ సినిమాలో చార్ట్ బస్టర్ అవుతుంది అనుకున్నాను. అండ్ లక్ష్మి సింగింగ్ ఇట్ హ్యాస్ ఆబ్వియస్లీ మేడ్ ద సాంగ్ ఈవెన్ బిగ్గర్. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా.